నమస్కారం భక్తులారా, మన ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మకర రాశి వారికి మే 26, 27, 28 తేదీలలో జరగబోయే అద్భుతమైన మార్పులు, అదృష్ట సూచనలు, ధనయోగాలు, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం మరియు దేవుని అనుగ్రహం గురించి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ, 100% గుప్త నిధుల వంటివి, ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు, కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా ఒక రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. ముఖం చూసి లేదా చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం వీళ్ళ ప్రత్యేకత. గురూజీ విజయరాజు గారు. ఫోన్ నెంబర్ 8074319700. ఈ 3 రోజులు మకర రాశి వారి జీవితంలో చాలా కీలకమైన రోజులుగా మారబోతున్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు మీ ఇంటి తలుపు తట్టబోతోంది. ప్రత్యేకంగా శని ప్రభావం మీపై తగ్గి గురుగ్రహ అనుగ్రహం పెరగడం వల్ల మీ జీవితంలో వెలుగు కనిపించబోతోంది. ముందుగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఇలా చేస్తే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మీ కుటుంబంపై ఉంటాయని అందరి విశ్వాసం. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశి వారి స్వభావం గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు అంటేనే చాలా కష్టపడే మనస్తత్వం కలిగి ఉండేవారు. ఎంత కష్టం వచ్చినా భయపడకుండా ముందుకు వెళ్ళే తత్వం వీరిది. కానీ చాలాసార్లు వీరి మంచితనాన్ని ఇతరులు ఉపయోగించుకుంటారు. అందుకే కొన్నిసార్లు జీవితంలో బాధలు ఎక్కువగా ఎదురవుతాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. మే 26 నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ముందుగా మే 26వ తేదీ రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు మళ్ళీ ప్రారంభమవుతాయి. ప్రత్యేకంగా డబ్బు సంబంధిత విషయాల్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఇంకా మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఎవరైనా మీకు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఉంటే ఇప్పుడు ఆ డబ్బు మీకు తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు మంచి వార్తలు వినిపిస్తాయి. ఆఫీస్లో మీ పనిని మెచ్చుకుంటారు. కొంతమందికి అయితే ఆ పని నచ్చడం వల్ల ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల గురించి చర్చలు ప్రారంభమవుతాయి. ఇక వ్యాపారం చేసేవారికి కొత్త అవకాశాలు కూడా రానున్నాయి. కొత్త కస్టమర్లు కూడా మీకు కలుస్తారు. ముందుగా నష్టపోయిన వారు ఇప్పుడు మళ్ళీ లాభాల దిశగా వెళ్ళడం ప్రారంభమవుతుంది. ఇక ఇంట్లో కుటుంబ సభ్యులతో చిన్న సమస్యలు వచ్చినా కూడా సాయంత్రానికి అవన్నీ సర్దుకుంటాయి. భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే అలసట కొంచెం ఎక్కువగా ఉంటుంది. నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇంకా పరిహారం ఏం చెయ్యాలి అంటే శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక ఇప్పుడు మే 27వ తేదీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ఈరోజు మీకు అంటే మకర రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే రోజు. ఉదయం నుంచే సూచనలు కనిపిస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు కూడా జరగవచ్చు. కొంతమందికి బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా వస్తుంది. మరికొంతమందికి ఆస్తి సంబంధిత విషయాల్లో శుభవార్త కూడా వినిపించనుంది. ఇది మీ జీవితంలో కీలకమైన మలుపు తీసుకురాబోయే రోజు అని అనుకోవచ్చు. ఇక ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సమాచారం కూడా రానుంది. ఇంటర్వ్యూలలో విజయం సాధించే సూచనలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రేమ విషయాల్లో కొంత జాగ్రత్త మాత్రం ఎంతైనా అవసరం. ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మీ రహస్యాలను ఇతరులతో అస్సలే పంచుకోవద్దు. ఇక ఈరోజు సాయంత్రం హనుమాన్ ఆలయానికి వెళ్ళి బెల్లం నైవేద్యంగా పెడితే మీకు ఉన్న అడ్డంకులు
ఖచ్చితంగా తొలగిపోతాయి. ఈ పరిహారం తప్పకుండా చేయండి. ఇక మే 28వ తేదీన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారికి అత్యంత ప్రత్యేకమైన రోజు. మీ అదృష్టం ఒక్కసారిగా మారే అవకాశం కూడా ఉంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు మీకు అందుతుంది. ఒక ఫోన్ కాల్ లేదా ఒక సందేశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక కొంతమందికి అయితే విదేశీ అవకాశాలు కూడా వస్తాయి. అంటే విదేశాలకు వెళ్ళే ఆలోచనలు ఉంటే అవి మీకు సఫలమవుతాయి. ఇంకొంతమందికి కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ధనయోగం అయితే చాలా బలంగా కనిపిస్తోంది. అనుకోకుండా డబ్బు చేతికి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. లాటరీస్, పెట్టుబడులు లేదా పాత ఆస్తుల ద్వారా లాభం పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక కుటుంబంలో అయితే ఆనంద వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో నవ్వులు కూడా పెరుగుతాయి. మీరు చేసే ప్రతి పనిలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు చాలా బాగా లభిస్తుంది. అయితే ఈరోజు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎవరైనా మీపై అసూయపడే అవకాశం ఉంది. అందుకే మీ విజయాలను అందరితో మాత్రం అస్సలే పంచుకోవద్దు. ఇక ఈ 3 రోజుల్లో మీకు ఆధ్యాత్మిక సూచనలు ఏంటి అంటే, ఈ 3 రోజులు ఉదయం లేవగానే ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. అలాగే శనివారం నాడు నల్ల నువ్వులు దానం చేస్తే శని దోషం తగ్గుతుంది. ఇంకా మహావిష్ణువు లేదా అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తే కుటుంబంలో శాంతి పెరుగుతుంది. ఇక మహిళలకు ప్రత్యేక ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ 3 రోజుల్లో? మకర రాశి మహిళలకు ఈ 3 రోజులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. ఇక చాలా రోజులుగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఇక కొంతమందికి బంగారం కొనుగోలు చేసే యోగం కూడా ఉంటుంది. మరికొంతమందికి శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి మే 26, 27, 28 తేదీలు చాలా శుభప్రదమైన రోజులు. డబ్బు, గౌరవం, ఆనందం, కుటుంబ సుఖం ఇవన్నీ మీ జీవితంలోకి రావడం ప్రారంభం కానుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, అహంకారం వద్దు. ఎంత ఎదిగినా వినయం ఉంటే దేవుని ఆశీస్సులు ఎప్పటికీ మీతోనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో జై శనిదేవ అని టైప్ చేయండి. మీ అందరికీ శ్రీ మహావిష్ణువు మరియు శనిదేవుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.